చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి 2014లో వచ్చిన దగ్గర ఆయన వైజాగ్ అనుకోలే, పోనీ విజయవాడ ఈ పక్కన అనుకోలే, హైవే పానుకోండి నూజివీడు దగ్గర అక్కడ అనుకోలే, ఇటు ఇబ్రహీంపట్నం అటు పోలే, వెతికి 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 ఆ మాయాబజార్ లాగా సరి వేసి అక్కడ కౌలుకు తీసుకున్న అంటే వ్యవసాయ కూలీలు వాళ్ళు మేస్త్రి పని చేసుకుంటూ కౌలుకు తీసుకున్న వాళ్ళకే సంవత్సరానికి 3-4 లక్షల ఆదాయం వచ్చేంత రెవెన్యూ క్రియేట్ చేసిన ల్యాండ్. దాని మీద ఆయన కన్ను పడింది. అప్పుడే ఎక్కడైతే నిన్న ఆయన మాటల్లో చెప్పాలంటే 1200 కిలోమీటర్ల రోడ్లు ఇంటర్నల్ రోడ్లు వేయచ్చు, 3000 కిలోమీటర్లు ఇంకోటేదో వేయచ్చు, ఎంత పైకి పోతే కిందికి ఎంత పోవచ్చు. ఎందుకంటే పైల్ ఫౌండేషన్ రివర్ పక్కన కదా. ఆ టైంలో ఊరే నీళ్లన్నిటిని తోడడానికి 100,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు. అది 5 అంతస్తులు 10 అంతస్తులో కొడితే ఆదాయం రాదు కాబట్టి 100 అంతస్తులు పెట్టుకోవచ్చు. ఏమన్నా అడిగితే ఇది బూర్జ్ ఖలీఫాతో పోటీ పడుతుందని చెప్పచ్చు. ది మోర్ ది యాక్టివిటీ ఎక్కువ స్వాహా చేయడానికి వీలవుతుంది. ఎంత స్టేట్ దీనికి ఏముంది, పోతాటది లాగొచ్చు, కాకపోతే వడ్డీలు ఎక్కువ పే చేయొచ్చు. ఇన్సిడెంటలీ నిన్న ఆయన మాటల్లోనే ఒకటి వస్తుంది. మీకు తెలుసా అమరావతి అంటే ఎంత పాపులర్ బ్రాండో. నేను అమరావతి బాండ్స్ అని ఇట్లా అనగానే 2 అవర్స్లో సబ్స్క్రైబ్ అయిపోయింది, వచ్చింది, ఓవర్ సబ్స్క్రైబ్ అయిందని. దాంట్లో ఎందుకయింది అమరావతి బాండ్స్? అప్పుడు ప్రివైలింగ్ ఇంట్రెస్ట్ 8% ఉంటే ఈయన 10.3% ఇచ్చాడు. 2 గంటల్లో అయిందంట. నేను అడిగినా ఎవరో ఫైనాన్షియల్ వాళ్ళు, మా టైంలో ఫైనాన్షియల్ ఇది చూస్తున్న వాళ్ళని అడిగితే ఏదైనా అంతే, గంట కొట్టినాక 2 కాబట్టి మ్యాక్సిమం 3 గంటలు అయితే అవుతుంది, లేకపోతే లేదు. అదేం రోజుల తరబడి సబ్స్క్రైబ్ అయ్యే షేర్ మార్కెట్ ఇది కాదు. మీటర్ నొక్కగానే వస్తుంది, కడితే కడతారు, లేవట్లేదు. పోనీ ఇది ఓవర్ సబ్స్క్రైబ్ ఎంత అంటే మా వాళ్ళు చెప్పారు, ఆయన 1200 కోట్లకేమో పిలిస్తే 2000 కోట్లకు వచ్చింది, 10.3%కు. మరి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిచారు, మాది 2000 కోట్లకు పిలిస్తే 8000 కోట్లకు వచ్చింది, తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ దీంతో, ప్రివైలింగ్ దానికంటే తక్కువ దీంతో. మరి ఆయన ఘనంగా చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు తెలుస్తాయి ఎవరికైనా? అవునే బాబు నిజంగా వచ్చింది అమరావతి బ్రాండ్ అని అనుకుంటారు. చాలా అంతే, అయిపోయాయి, సినిమా అయిపోయారు. ఇంకా తర్వాత మళ్ళీ ఇది అవుతుంది. ఎస్, నిజంగానే సినిమా అయితే బాగానే ఉండేది.